జమిలి ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని స్పష్టం చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామన్నారు. జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్నారు చంద్రబాబు. వాళ్ళు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి చోట దీనిపై చర్చ జరగాలన్నారు. విజన్ 2020 సాకారమై తీరు నేటి తరం తెలుసుకోవాలని చెప్పారు. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకు కనిపిస్తాయని, అలాగే 2047లోనూ ఇదే పునరావృతమవుతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.